ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్తూ, ప్రముఖ సంస్థ లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లూలు గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అఫ్రీజ్ అలీ, సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వారు చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. లూలు గ్రూప్ ప్రతినిధులు ఏపీకి తిరిగి స్వాగతం పలుకుతోందంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు అమరావతిలో లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో జరిగిన భేటీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల మీద చర్చించినట్టు చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో లూలు గ్రూప్ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణం మీద చర్చించినట్టు తెలిపారు. అలాగే విజయవాడలో లూలు హైపర్ మార్కెట్, తిరుపతిలో లూలు మల్టీప్లెక్స్ నిర్మాణం గురించి చర్చించామని, ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని చంద్రబాబు తెలిపారు. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను వారికి వివరించినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల ప్రోత్సాహకాలు, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చినట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళు కలిసి వస్తారన్నటువంటి భావిస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అయితే మరోవైపు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో మాల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు లూలి గ్రూప్ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దాన్ని ఎంఓయూ అంటారు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. సుమారు 2,200 కోట్ల పెట్టుబడితో 7,000 మందికి ఉపాధి కల్పించేలా ఈ ఒప్పందం జరిగింది. చంద్రబాబు కూడా దీనికి శంకుస్థాపన చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం లూలు గ్రూప్‌కి విశాఖలో ఇచ్చిన భూమిని అద్దెకు తక్కువగా ఉందని ఒప్పందం రద్దు చేసుకుంది. భూమిని కూడా వెనక్కి తీసుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పట్లో పెట్టుబడులు పెట్టమంటూ లూలు గ్రూప్ వెనక్కి వెళ్ళిపోయింది. అయితే తాజాలో ఏపీలో టీడీపీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లూలు గ్రూప్ మరోసారి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో చంద్రబాబుతో లూలు గ్రూప్ చైర్మన్ భేటీ అయినట్టు సమాచారం. అయితే దీని మీద వైసీపీ ఏమంటుందంటే, గతంలో వైజాగ్‌లో ఏదైతే మాల్, కన్వెన్షన్ సెంటర్ కోసం స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకి ఇచ్చిందంటున్నారు. అక్కడ 14 నెలల పాటు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా కూడా ఇచ్చిన తర్వాత 14 నెలలకి చంద్రబాబు ప్రభుత్వం పడిపోయి జగన్ ప్రభుత్వం అప్పట్లో అధికారంలోకి వచ్చింది 2019లో. కానీ ఈ 14 నెలల్లో కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరపలేదు కాబట్టి ఆ ల్యాండ్ మేము వెనక్కి తీసేసుకున్నాం అంతే తప్ప వాళ్ళ మీద ఎటువంటి కక్ష కాదు. అత్యంత తక్కువ ధరకి ఇచ్చారు, బానే ఉంది. ప్రభుత్వం ప్రజలకేదో మంచి జరుగుతుందని, ఉపాధి అవకాశాలు వస్తాయని, ప్రజలకి ఒక మంచి మాల్ వస్తుందని ఈ టైప్‌లో ఇచ్చారు, బానే ఉంది. కానీ 14 నెలలు మాత్రం ఎటువంటి కన్‌స్ట్రక్షన్ జరపనటువంటి కంపెనీని ఎందుకు మేము కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కనీసం చిన్న కన్‌స్ట్రక్షన్ గూడా, చిన్న మూవ్‌మెంట్ గూడా అక్కడ జరగలేదని అందువల్ల తీసేసుకున్నాం అనేది అప్పట్లో జగన్ ప్రభుత్వం చెప్పిన మాట. అయితే దానికి చంద్రబాబు అనండి, ఆయన సపోర్టర్లనండి, ఆయన అనుకూల మీడియా ఏమంటదంటే, దానికి కాస్త టైం పడతది. ఏ సంస్థకైనా ఇవ్వాలి. కానీ వీళ్ళు తొందరపడ్డారు ఒకటీను. రెండోది ఆ ల్యాండ్‌కి సంబంధించి వీళ్ళకేవో కమిషన్ రాలేదనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి లూలు గ్రూప్‌ని తరిమేశారనే మాట ఉంది. అయితే పెట్టుబాట్లు ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావడం అనే అంశం మాత్రమే తీసుకుందాం ఇయన్నీ పక్కన పెట్టి. ఇద్దరిలో ఎవరు సిద్ధహస్తులు? ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావడంలో ఎవరు బెస్ట్? చంద్రబాబు లేదా జగన్? ప్రజలేమనుకుంటున్నారో తెలియాలి. ఎందుకంటే ఈ వీడియోని నేను వైసీపీ, టీడీపీ నాయకులందరి వద్దకు, చిన్న చితక నాయకులు, పెద్ద నాయకులు అందరి వద్దకు వెళ్ళేలా చేసే బాధ్యత నాది. వాళ్ళకి జనం ఏమనుకుంటున్నారో చెప్పే బాధ్యత మీది. కాబట్టి కింద 200 ఉంటే పేర్లు, 200లో టాప్ 150 ఎవరున్నారో చూస్తారు వాళ్ళు. కాబట్టి చంద్రబాబు అయితే చంద్రబాబు పెట్టుబడులు బెస్ట్ అని, జగన్ అయితే జగన్ అని రాయండి. ఎవరు మీరు కింద రాసే పేరు, పెట్టుబడులు ఏపీకి తీసుకురావడంలో ఎవరు బెస్ట్ అనేది ప్రశ్న. దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్స్‌లో రాస్తే, ఈ నాయకులందరూ మీరు చెప్పిన సమాధానాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారనేది చూసేలా చేసే బాధ్యత నాది. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.